ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా బాబు నీకు ఎప్పుడైతే నమస్కారం చేశాడో నువ్వు కూడా నమస్కారం సాష్టాంగ నమస్కారం చేయి. చేస్తానమ్మా. ఎంత దేవుడు కదా అయిపోయింది కదా. అది ఇప్పుడు నన్ను నేర్చు చేయమంటే చెప్పు అమ్మా. అమ్మా నమస్కారం సాష్టాంగ నమస్కారం చేస్తా కదా. ఇప్పుడు నన్ను నేర్చు చేయమంటే చెప్పు. అలాగమ్మా. నా యొక్క ప్రాణేశ్వరుడికి, నీ యొక్క ప్రాణేశ్వరుడు, నా యొక్క ప్రాణనాథుడికి, నీ యొక్క ప్రాణనాథుడికి స్నానపానం చేసి గుగ్గులు సాంబ్రాణి దూరం వేసుకుని రూపం వేసి నా ఆట మంది నాకు తీసుకొని రావే. మరి దేనికోనమ్మా పావుకోటికి దోమకోటికి పిసుకోటికి కదా బతికే. ఇప్పుడు నాయుడు వేరు బతికేటి ఎవరి దగ్గర నాయుడు లేదు. ఆమె లేచినవా యాక మోర్ కిందకి దించాను. నువ్వు ఏడు చూసినట్టు నువ్వు యాక అబ్బా. అయితే ఇప్పుడే నన్ను ఏం చేయమంతో చెప్పు. అలాగమ్మా. ఈ స్వామివారి స్నానపారాలు చేసి నలుగులు పెట్టేసి గుగ్గులు సాంబార్ దూపం వేసి నెమలి పెంచాలతో ఇసిరేసి నా ఆట మంది వెలుపు వెలుపు. బాబు మహాత్మా నీకు దండ పెడతాం. మళ్ళీ ఇటు గుడ్డలు తెప్పక నువ్వు. ఏయ్ ఎప్పుడైతే నువ్వు ఆ మాట అన్నావో ఓలిపోయి ఒంగిపోయి ఉగ్గైపోయి బుగ్గైపోయి అమ్మ నా దేవుడే, నా స్వామి, నా పామె, ఏ పాపపుణ్యం ఎరుగుడా, ఏడు తెలియదే, ఏటి ఎరగని బొరిగా అని చెప్పేసి మా అమ్మగారు ఒక మాట అన్నారండి. నా స్వామివారికి స్నానపానాలు చేసి నలుగులు పెట్టేసి గుగ్గుల సాంబ్రాన్ని దూపం వేసి నెమలి పెంచాలతో ఇసిరేసి నా ఏట మంది అటు తీసుకురావా అన్నది. నువ్వు ఇటు మరి ఎటు తెప్పుకొని నీకు దండ పెడతాను. నువ్వు వెళ్ళు వెళ్ళాలి. పాముతో వెళ్ళి కొంపు నీ పక్కన నిలబడలేకపోతాను. నీకు దండ వేట. ఏ చేపలొట్టుకొని చెప్పుకొని తిరిగినాడో, ఏ ఇలుసులొట్టుకొని నీదిలాడు తిరిగినాడో, ఏ వాళ్ళొట్టుకొని వడ్డాడా ఆ అమ్మాయి గొప్ప అయిపోతుంది.
రావమ్మ దేవి రావమ్మ మమ్మేలిన తల్లి మమ్మేలిన తల్లి సంతోషే మాతరావమ్మ మమ్మేలిన తల్లి అమ్మా వచ్చావు కోడికు జామ అయింది కొరకొరలు ఆడుతున్నావు. అవును తల్లి. అమ్మా వచ్చినావు నీ ఇష్టవేలు పిల్లలు వేడుకున్నావు. ఆహా. కోడికు జామ అయింది. అవును. నువ్వెవరవో నీ ఊరేంటో నీ పేరేంటో నీ రొక్కాదేటో ఒకసారి సభయం ఉన్నది. అమ్మా అమ్మా నన్ను దేవి అందరే దేవుడు ఉందిరా. దేవుడు అంటే అనేక రకమైన దేవులు ఉన్నాయి. అవును తల్లి. అందులో ఏ దేవుడు తెలియాలి కదమ్మా. అమ్మా నన్ను ఏ దేవి అందరూ చెప్తాను అమ్మా దేవినే నాకు ఉన్నదేనా ఏటుంది మందుకుతుంది నాకు నీకున్నదే అంటాను. అమ్మా దేవునే 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 గంగాదేవుని అన్నావు కానీ ఇంకా ఎటువంటి దానివో నీ వయ్యారు అప్పుడు ఎటువంటిదో ఒకసారి సభయం తెలుపు. మధ్యలో అదేం జబ్బే బాగా నిలబడచ్చు కదా జబ్బేటి అమ్మా అమ్మా ఇంతలందరూ పూలు బంతులందరూ అన్నా తల్లి ఇంతంటే ఇంతలో ఉన్నావే బంతి అంటే నా బడబంతిలాగా ఉన్నావు. అబ్బో ఆడపుట్టుకంటే అలాగ ఉండాలా. నీదే ఆడపుట్టుకేనమ్మా నీదే ఆడపుట్టుకే నాది ఆడపుట్టు. నీ ఆడపుట్టుకేమైంది నీదే అందమే నాది అందమే. నీ అందానికి ఏమైందమ్మా నీది ఓడిపే నాది ఓడిపే. ఏమైందమ్మా ఏమైంది ఎందుకలా చెప్పుతున్నావే లేవా నీ అందమే నీ తేజస్సు అబ్బబ్బా ఎవరి పిల్లగా ఏం పూటి ఏమి నాటు ఏ ఓడిపో అమ్మా. నేను పుట్టిన అలా ఒకటి తోకట్లేదు ఒకటి తోకట్లేదు. ఏమైంది అన్ని బాగానే ఉన్నాయి కదా నాకాడ అన్ని బాగున్నాయి వీళ్ళు పనికి రాలేదు కదా. అబ్బా ఇంతంటే ఇంతలో ఉన్నావు. అవును బంతి అంటే నప్పుడు బంతిలో ఉన్నావు. నీ బంతికి ఫుల్ గాలి ఉన్నట్టుగా ఉంది. ఏ నీకు లేదా నా బంతికి లీకి ప్యాచ్ అయ్యిందిరా. ఏమైందమ్మా
నీకు పచ్చంత ఏమైంది? అవును ఎందుకు అవుతుంది ఇద్దరు భర్తలు ఉంటుండగా ఈయన భర్త నీటి చరిత్రకుడు. అమ్మా ఆ లీక్ ప్యాచ్ అయ్యి సంవత్సరంన్నర అయ్యిందా? ఎంతవరకు ప్యాచ్ చేయండి అమ్మా ఇంకా పెడతారు చెప్పరు సరే. అమ్మ అదే అమ్మా అమ్మా ఆడితో జబ్బు తలకర కప్పలా కొందర మోర. అమ్మా కలికిని అన్నావు, సిలుకుని అన్నావు, ఇంతిని అన్నావు, బంతిని అన్నావు. అవును. మరి బాంబో దోమో సేమో తెలియాలి కదా. అమ్మా అలాగైతే చెప్తాను నేను. అమ్మా మధ్యలో అదేంటి అది గాలి? ఏది గాలి? ఏంటి ఓయ్ గాలి? ఓయ్ ఏంటి అమ్మా అంటే వేసేసా ఆ నంగయ్య జాన గొండుకుంటా మరి నీ బతుకు ఎప్పుడు మూసి చూసుకుని బతుకేనా? ఏనాడు మాత్రం సూపర్ కొన్నాడు మూసోటమే. అన్నా అమ్మా ఇవన్నీ మాకు ఎలా బామో దోమో సేమో ఎలకమో పిల్లివో ఇంటివో బంతివో. అవును. ఏయ్ కొడుకు జామ అయింది, ఈ ఊరికి గంగిరెద్దులా గలకలకల్లా ఆడిస్తున్నావు. ఇదో నువ్వెవరు? నీ కన్నవారు ఎవరు? నీ ఎత్తవారు ఎవరు? నీ జాతి ఏమిటి? నీ కులం ఏమిటి? నువ్వెవరో నువ్వు? నీ వంశం ఏంటి? నీ తల్లి ఏంటి? నీ తండ్రి ఏంటి? నువ్వెవరు ఒక చెప్పు. నీ కన్నవారు ఎవరు చెప్పు. అమ్మా నా కన్నా ఎవరు చెప్తాను. కలికి ముచ్చాలు చులుగా వెళ్ళదా అన్నావు. అవును. కానీ నువ్వెవరు? నీ కన్నవారు ఎవరు? నీ ఎత్తవారు ఎవరు? నీ జాతి ఏమిటి? నీ కులం ఏమిటి? నువ్వు ఎవరే నువ్వు? చెప్పు. అలాగే చెప్తాను తల్లి. అమ్మా రంభా వారసులా ఉన్నావే. నువ్వు రంభవన్నా ఎవరైనా నమ్ముతారు, నువ్వు ఓర్వసన్నా ఎవరైనా నమ్ముతారు. నాకు 23 లేదు, ఈ కొద్దివాడికి అసలు ఏటీ లేదు. నాది చెప్పుకోవడమా? అమ్మా నీ కన్నవారి ఏలూరు, నువ్వు జాలరు పిల్లవా? చూడరా ఆ జాతి తక్కువ ఇంట్లో, నీ తక్కువ ఇంట్లో, చేపల ఇంట్లో, శాఖ తక్కువ ఇంట్లో ఎంత అందమైన పిల్ల పుట్టించినావమ్మా. జాలరు పిల్లవా? అక్క చెల్లు ఉన్నావా? అమ్మ నాకెవరూ లేరే. అన్నదమ్ములు ఎవరూ లేరని చెప్పారు కదా. ఈ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి ఉన్నాను. ఒక్కరితోనే దించాను అలాగా. ఒక్కదాన్నే పుట్టాను. అబ్బా చూడరు ఒక్కగాని ఒక పిల్ల అయినా సరే గొప్ప తేజుకుంది. అవునమ్మా ఆ చేపల ఇంట్లో ఇంత తీరిగా ఉండరు, కానీ సరుకులలో మీ కన్నది అంత ఆశపడలేదు. అమ్మ ఏదో కొద్దిగా గొప్ప ఉన్నది లేవే. అవునులే చేపమ్మో జల్లమ్మో పురుగమ్మో పరిగమ్మో జంగిడెట్టుకో జారేసుకో తిరుగు చేపల జంగిడమ్మా తిరిగి సంపాదించే వస్తువులు
తెచ్చి సామాన్లు నీకు తగిలించాను మరి. సరే అమ్మా అమ్మా. అయితే జాల వెంటనే పుట్టావా ఆహా. లేకపోతే గట్టునో పొట్టునో గొంతులో సందులో ఎరుకలో ఇది పుట్టావా? అమ్మా సందులో గొంతులో పుట్టవలసిన పని నాకు ఉంది. అలా కాదు, ఆడవారికి నవమాసాలు నిండి తర్వాత ఎవరెక్కడ డెలివరీ అయిపోతారో, ఎవరెక్కడ పురుడు అయిపోతారో, ఎవరెక్కడ ప్రసవిస్తారో చెప్పలేమరా. కొంతమంది ఇంటికాడ పుట్టవచ్చు, కొంతమంది గడపలు పుట్టివచ్చు, కొంతమంది తోవంటలతో కవర్లు పుట్టివచ్చు, కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసి పుట్టవచ్చు. మా ఊళ్ళో ఒక చిత్రం జరిగింది. ఏమిటమ్మా? మా ఊరి దగ్గర ఒక ఈదల చెరువు ఉంది. ఉన్నది ముదులో చూరమ్మని నడిగాలపుదయ్య. ఆహా. ఆడికి నవమాసాలు నిండిపోలేదు. నవమాసాలు నిండిపోయిన తర్వాత పోనీ అంత దూరం ఒక పూట ఇంటికాడ ఉండొచ్చు కదా. ఆవిడ ఏం చేసింది, శవకలో గొల్లెట్టేసి అందులో బొరిగెట్టేసి ఆహా. ఆ చెరువులో గడ్డి దావడానికి వెళ్ళింది. వెళ్తే వెళ్ళి 3 బొరుగులు పొడిచింది. ఆ. బుడుక్కు కొడుకు పుట్టాడు ఆ చెరువు. అబ్బా అలాగ అన్నట్ట ఆహా. నువ్వు ఎక్కడ పుట్టామో తెలియాలి కదా. అమ్మా ఆ. నేనే అలాగే పుట్టలేదు. ఆ. ఎక్కడ పుట్టాను చెప్తున్నా బాధమ్మన జన్మేం చేశానే. పట్టపోని పర్లేదు, నువ్వు అతను చెప్పు ప్రకారం నడవ ఓతవా ఆ ఏలెట్టి చిలకలు కాండ్రా మరి మరి ఆయన బాగుంది అక్కడ దిక్కబడు కొంచెం బిందు మీద చిలకలకి అల్లే కూడా ఆ జడ్డు తెలుగుతోడు చెప్తాను మొడక ఊసికాలు నోట్లే అమ్మా అష్టబాలు జన్మించి భూలోకంలో ప్రవేశం అయినావు. అవును. వయసు ఉంది, వలపు ఉంది, అందం ఉంది, సందు ఉంది, రూపు ఉంది, రేఖ ఉంది, సరుకు ఉంది, సప్ర ఉంది, ఒడుపు ఉంది, వలపు ఉంది. ఆడపిల్ల కదా పెదాలు ఎర్రబడ్డాడు, పెళ్లికాయలు వచ్చినట్లు లెక్క. నీ పెదాలు కూడా ఎర్రబడ్డాయి. నీ పెదాలు బాగానే ఎర్రపడ్డాయి అమ్మా. ఇప్పుడు ఎర్రబడ్డాయి 12 సంవత్సరాలు. ఏమమ్మా? అవును, నాజు ఆయన మొగుడు కాబట్టి నల్లగైపోయాడు. మరి పెళ్ళయింది అయితే? నాకు పెళ్ళి అయిందమ్మా. పెళ్ళి అయింది. పెళ్ళి అయిపోయిందా? నాకు పెళ్ళి అయితే నీకు ఆశ్చర్యం ఎందుకే? అయిపోయిందా? అయిపోయింది. పెళ్ళి? నేను పెళ్ళి కాలేదా? నాకు అయింది. మరి ఏమైతే? నీకు పెళ్ళి అయిన తర్వాత ఇంకో ముహూర్తం అవుతుంది, అదే అయిందా? అమ్మా నాకు పెళ్ళి అయిందన్నా అలాంటివేమి నాకు తెలియదమ్మా. ముహూర్తం కట్టేది లేదు పెద్దలు. అమ్మా అలాంటి ముహూర్తం ఏమో నీకు తెలుసో చెప్పు తల్లి. పెళ్ళి అయిపోతుంది 10 రోజులు 5 రోజులు ముహూర్తం కట్టేతో. ఏమిటది? గర్భం. గొప్ప తీరైన మగోడు ఫస్ట్ నైట్ అంటారు కదమ్మా, అది అయిందా? అమ్మా అలాంటివేమో నాకు తెలియదమ్మా. ఎందుకంటే నాకు అవ్వలేదు కాబట్టి అందుకు నిన్ను అడుగుతాను. నీకేం కారణం చెప్పలేదు? నాకు అవ్వలేదు. పాలు తాగి తొమ్మిడి పోవడం ఎక్కడ? ఆవిడకి ఎంత నవ్వు వచ్చిందో. ఆవిడ నవ్వుతుంది. ఆవిడ దర్జా బాగుంది, ఆవిడ భర్త మంచోడు, చక్కరగా చూసుకొస్తాడు. మీ ఆయన బాగా బంగారం లాంటోడు. ఆ సౌందర్య చక్కదనమా? చక్కదనమే అమ్మా. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోఫలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తెలు జగపిస్తే, మానవతల మాంగళ్యం మౌతగలుపుతుంటే,
భయంకరుడు కట్ట బ్రహ్మణ అతివేద భాగ్యవంశాంకుర సంరక్షణ. ఎందుకు కట్టాలో రసిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పలుచ్చావా? ఒరే తెల్లకింద కష్టజీవుల ముష్టిమెతుకు పెట్టుకో నీకు శిస్తు ఎందుకు కట్టాలిరా అని పిల్ల పిల్ల సంఖ్యలు తింటూ కొయ్యల ఉప్పుమాలు తాగాడు, కన్న భూమి బడిలో మురిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదాపరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదాపరామి. అదుగదుగో బల్లున తెల్లారి వస్తున్నాడదుగో మన అయ్యి పిడుగు అల్లూరి, అయ్యి పిడుగు అల్లూరి, అయ్యి పిడుగు అల్లు. ఎవడు రానా భరత జాతిని కంపమడిగిన దుష్టుడు, ఎవడు ఎవడా పాప పట్టిన తెల్ల దొరగా డప్పడు. కొనుకు తిరువుకు దేశమచ్చి బానిసలుగా మమ్మునెత్తి, పన్ను నలిగిన కొమ్ము వచ్చిన తెల్ల దొరగా డప్పడు. కొడుకు జీవులు భగ్గుమంటే ఉరుకు ఎత్తుల ఉప్పని, మా చంద్ర నిప్పులు గండ్ర గొడ్డ పన్ను పెదవి చూడరా. అన్నా మన్నెందర అల్లూరిని చుట్టి ముట్టి మళ్ళీ మాటల మెచ్చి మనసు నెక్కు నెక్కు పెట్టి పొందెగుళ్ళు ఒక్కసారి పేటికే. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అన్నది ఆజాదు హిందూ ఫౌజు దళపతి నేతాజీ, అఖండ భరత జాతి గణమయో శివాజీ. ఆయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన లక్ష్యమని, ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాల. హిందూ ఫౌజు జై హిందని పలికాడు, గగన సగల కగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగి, యువతారుల కళ్ళకు నా దేశం, చరితార్థులు కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి, నా దేశం నమో నమామి, పుణ్యభూమి నా దేశం నమో నమామి, నా దేశం నమో నమామి, పుణ్యభూమి నా దేశం నమో నమామి. మహామతుల కన్న తల్లి నా దేశం, మహోత్తరుల తెలుసు కన్న భాగ్యోదయ దేశం. నా దేశం పుణ్యభూమి, నా దేశం నమో నమామి, పుణ్యభూమి నా దేశం సదాపరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం నమో నమామి. జై హింద్. ఆ సౌందర్య చక్కదనమా, అదే చక్కదనమే. అమ్మా అమ్మా పెళ్ళి అయిపోయిందా? పెళ్ళయింది. పెళ్ళైంది అన్న కదా, ఆ. నీ భర్త ఎవరు ఒకసారి చెప్పమ్మా. అలాగే చెప్తాను. కరుణారకాలిందుడే శంకరుడు, నారాయణనాథుడు కరుణారకాలిందుడే ఓలు 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 చేపలు దానా చేతది
అయ్యమ్మ తల్లి ఓలు 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 జాలాడదానా ఏమిటి వెళ్ళిపోదాను ఏంటి కరుణా రసవింద్రుడు సంగతి పరమేశ్వరుడి భర్త పరమేశ్వరుడు నా భర్త తెలియగడుతున్నా ఆయన చూస్తావు ముసలోడు నువ్వు చూస్తావు వయసు దాను ఆహా. పెద్దలేట అందరూ డబ్బుకి దానికి ఈడు జోడు కేట్లు పరీరు అంటారు ఆయన తాతలా కొన్నాడు నువ్వు చూస్తా మనవరాల్లా కొన్నావు అబ్బో. ఆయన నీకు ఈడా జోడా అందమా సందమా అమ్మా. ఎలా వెళ్ళిపోయినా ముసలోడికి ఎలాగే వెళ్ళడం ఏమిటి లేదా? పరమేశ్వరుడు ముసలేటి వయసేటమ్మా ఆ? పరమేశ్వరుడికి ముసలేటి వయసు ఏంటి అడుగుమా ఎల్లించండి ఆ ముసలోడు. నాకన్నా ఏమిటి అలాగా ఆ ముసలోడు మాయిలోడు మబ్బులోడు మందు రాసో మాపు రాసో బుగ్గు రాసో బూడిద రాసో నీ తలకేటు రుద్దేళ్ళు అమ్మ నాకేమీ వద్దులేదు ఏటు రుద్దలేదా ఆహా. రుద్దపోతే ఎలాగెళ్ళిపోయాడు నువ్వు అమ్మా ఆ. ఎలా వద్దు ఏమిటి చెప్పు ఎలా ఎలా వచ్చని చెప్తాను. ఏయ్! మన్మథ బాలిక వరవాలేఖలో ఓహో ఏటేటేటేటే ఏమమ్మా ఇంకా అర్థం కాలేదా ఆహా. ఆ మన్నతుల తాలూకు బాధలకు వరవలేక పరమేశ్వరుని వలిచాను ముసలోడి పైన నీ మనసు బర్ర చచ్చిపోయింది అలాగే అనుకో మరి అయ్యో. అమ్మా వెళ్ళిపోచ్చినాక ఇంతకు ముందు అతని పెళ్ళి అని తెలిసినా ఆ సంగతి ఎప్పుడో తెలిసే ఎట్లా తెలుసు తెలుసా దానికి కూడా ఆశ్చర్యం ఎందుకమ్మా నీకు ఆ, తొలి పెళ్ళైంది తొలి పెళ్ళైందని తెలిసి వచ్చి ఏడు చేనాలని వచ్చిన సీకిసిన పిప్పి నాకాలు కానీ ఆ ముసలోడి దగ్గర అమ్మా ఇక నెత్తి మీద ఉన్నాయి కళ్ళు పరమేశ్వరుడు ఏం పెడితే అదే తింటాను తల్లి గ్యాస్ బాటిల్ అట్లా ఆడుతా ఉంది తొలుతాయి ఆహా ఉంటే 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 నాకేం భయమే పడిపోను మాయిలో పడిపోను ఇది ఒకటి అమ్మా సరే వెళ్ళిపోచ్చినావు ఆ. ఏయ్ తొలి పెళ్ళయిందనని ఆ మహా తల్లి ఆ ఆదిపర శక్త సర్వంత్రేమ సర్వరూపుడి ఆ పార్వతీదేవి దగ్గర సెలికెత్తున్నాము నేను అలాగా నిన్నటి దాకా ఆయమ్మ నానాయన లాక్కోని వీక్కోని దెప్పుకొని దేవుకొని ఈడ్చుకొని ఈదులు కూకోను ఈ లోపల నువ్వు కొబ్బరి బొండాలోకి వచ్చి పడ్డావు ఆహా ఏయ్ నీకేం భయం లేదు నేను అడుగుతాను సెలికెత్తును కదా రేపు ఆయమ్మ నువ్వు కలిసినప్పుడు లాక్కున్నప్పుడు పీక్కున్నప్పుడు ఈడ్చుకున్నప్పుడు ఈదులు కూకున్నప్పుడు నేను అక్కడే ఉంటాను అలాగే తల్లి ఎలగల కన్ను కొడతాను ఆ. నువ్వు జాగ్రత్తగా వచ్చిందని సత్తులో తెచ్చుడు అధికారం ఇచ్చేవన్నాడు ఆహా. పోపు అలాగే. అంతా తలదోసుకెళ్ళా చదివాడే నువ్వు చదువుతూ నేను చదువుతాను అలాగే పూజలు కళాకారులు కలపటువంటి ఈ గ్రామవాసులు మధ్య రమణ గారు మరి మా యొక్క బృందాన్ని ఆస్వాదిస్తూ వారు అమృత హస్తాలతో మా కళను ప్రోత్సహిస్తూ ఒక 110 కనుక పంపించారు వారికి వారి కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వరుల సిడి సాయినాథుడు ప్రసిద్ధి నాయకుడు ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్ల రక్షించాలని మన మనసా భాజా కర్మను కోరుకుంటున్నాం. అలాగే ఈ గ్రామవాసులైనటువంటి లంక అప్పలసూరి గారు మరి మా యొక్క బృందాన్ని ఆశ్రయిస్తూ వారు అమూల్య హస్తాలతో మా కళను ప్రోత్సహిస్తూ ఒక 110 కనుక పంపించారు వారికి కూడా ఆ సిడి సాయినాథుడు ఆ పార్వతీ పరమేశ్వరుల వారి సిద్ధి వినాయకుడు మరి ఆ సంతోష మాత పేరంటాలు కూడా ఎలా రక్షించాలని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాం. అయిపోయింది అక్కడ అయిపోయింది పడుతుంది పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోఫలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.